స్వేచ్ఛ ఆత్మహత్యకి కారణం అని అనుకుంటున్న పూర్ణచంద్ర ఉన్నాడు. అయితే వీళ్ళు మనకి పైకి కనిపిస్తున్న వాళ్ళు, మరి పైకి కనిపించని ఆ, స్వేచ్ఛ చుట్టూ సమాజం ఉంది. అయితే నాకు తెలిసిన విధం, స్వేచ్ఛ తల్లి నాకు బాగా తెలుసు. తండ్రి పెద్దగా తెలియదు కానీ తల్లి తెలుసు. ఆమె ఉమెన్ జేఏసీలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఉంటారు. చాలా సింపుల్ ఆవిడ. అయితే వాళ్ళ అమ్మాయి స్వేచ్ఛ. అయితే ఈ స్వేచ్ఛ చాలా చాలా అంటే చాలా ఒక ఒక మంచి జర్నలిస్ట్గా ఒక జర్నలిస్టులు చాలామంది ఉంటారు. జర్నలిస్టులు అందరికీ తెలిసిన జర్నలిస్టులు తక్కువ మంది ఉంటారు. ఒక గుర్తింపు పొందిన జర్నలిస్ట్గా ఉంది. పైగా చిన్నప్పటి నుంచి స్వేచ్ఛను చూసిన వాళ్ళు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదు అనే మాట ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. అలాగే తన వృత్తి జీవితంలో కావచ్చు, ఏదైనా కానీ ఇప్పటివరకు తన జీవితంలో వచ్చిన ఒడిదుడుకులకు కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు కూడా అవును స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంటుందా, అంత పెరికిదా అని అనిపిస్తుంది. అయితే ఈ ఈ విషయంగా తీసుకుంటే, పూర్ణచంద్ర విషయంగా తీసుకుంటే గనక, పూర్ణచంద్రు భార్య పిల్లలు ఉన్నవాడు, స్వేచ్ఛ భర్త లేని అమ్మాయి, షీ సింగిల్. అలాంటప్పుడు చాలామంది పూర్ణచంద్ర లాంటి వాళ్ళు ఏ బాదరబందీ లేని ఇంకొక అమ్మాయి దొరికితే బాగుండు, వీళ్ళు ఇళ్ళల్లో వాళ్ళు చూసిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు. బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ స్థాయి కానీ వీళ్ళకి నచ్చనప్పుడు బయటకు వచ్చినప్పుడు బయట చూసి ఎవరైతే పనిచేసే చోట నచ్చుతారో వాళ్ళల్లో వీళ్ళతో ప్రమాదం లేదు అనుకున్న వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం మనకి ఇదేమీ మొదటిసారి జరుగుతున్న విషయం కాదు. ఇది చివరిదని కూడా నేను అనుకోను. అయితే ఈ ప్రాసెస్లో అతను చేసిన ప్రామిస్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు స్వేచ్ఛ వైపు నుంచి ప్రామిస్లు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే తను సింగిల్ కాబట్టి. పూర్ణచంద్ర వైపు నుంచే ప్రామిస్లన్నీ ఉంటాయి, ఎందుకంటే అతనికి ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి. అతను ఇప్పుడు ఇట్లాంటి జనరల్గా జరిగే విషయాల్లో ఏం చెప్తుంటారంటే, ఇలా వేరే మహిళతోటి సంబంధం కొనసాగించాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళు, నాకు నా వారికి పొసగట్లేదు అని చెప్తారు. ఏదైనా నా సంతోషం మొత్తం నేను నీలోనే ఎత్తుక్కుంటున్నాను అని కబుర్లు చెప్పటం మొదలెడతారు. అటు సైడు సింగిల్ కాకపోయినా భర్త ఉన్నవాళ్ళు, భర్తతోటి కొంచెం విభేదాలు ఉన్నవాళ్ళు ని వీళ్ళు ఏదో రకంగా ఎంచుకొని, ఒకవేళ వాళ్ళే వీళ్ళని ఎంచుకున్న తర్వాత మటుకు ప్రామిస్లు ఇటువైపు నుంచి చాలా గట్టిగా వెళతాయి. ఏంటి అంటే, నువ్వు నీ హస్బెండ్తో నీకు పడట్లేదు కదా, నీ హస్బెండ్కి నువ్వు డివోర్స్ ఇచ్చేసేయి, నేను నా వైఫ్కి డివోర్స్ ఇచ్చేస్తాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనే ఒక కామన్ అగ్రిమెంట్ మీద వీళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛ విషయంలో అలాంటిది జరగల, ఎందుకంటే స్వేచ్ఛ విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తనకు విడాకులు అయిపోయి ఉన్నాయి కాబట్టి. సరే ఈయన ఇలా చెప్తారు. సరే విడాకులు అయిన తర్వాతనే సంబంధం కొనసాగిద్దాము అంటే అలా ఒప్పుకోరు. లేదు నేను దానికి టైం వస్తుంది ఆగమని చెప్తారు. ఎప్పటికప్పుడు దాటేస్తూ ముందుకు తీసుకెళ్ళి ఏ పాయింట్ దగ్గర వీళ్ళు నో చెప్పటం మొదలెడతారంటే, ఇక వీళ్ళతోటి బంధం పెనవేసుకుని పోయింది, ఇంక వీళ్ళు ఎల్లరు ఈ బంధంలో నుంచి అనేంతవరకు వీళ్ళు అటువైపు నుంచి అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అయిపోతుంది మాట్లాడుతున్నాను, సెటిల్మెంట్ చేసుకుంటున్నాం అని చెప్తారు. ఎప్పుడైతే ఇక వీళ్ళు మనల్ని వదలరు అనే ఒక రూఢి వచ్చిన తర్వాత ఇవి చెప్తారు కదా, ఇక వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, సరే ఇప్పుడు దాకా ఉన్నాం కదా ఎట్లాగూ, సరే ఇక ముందు కూడా ఉందాము అనే ఒక ఉద్దేశంలోకి ఈ మహిళలు వెళ్తారు. ఇది ఒక్క స్వేచ్ఛ విషయం కాదండి, పూర్ణచంద్ర ఒక్కడి విషయమే కాదు, చాలామంది ఉన్నారు సొసైటీలో ఇట్లా. నేను విడాకులు ఇస్తాను, నువ్వు విడాకులు ఇవ్వు అని. అయితే ఇక్కడ పూర్ణచంద్రు ఎప్పటికప్పుడు దాటేస్తూ వచ్చాడు.
దాటేస్తూ వచ్చి చివరికి ఫైనల్గా నేను విడాకులు ఇవ్వలేను, నువ్వు ఉండు అంతే. ఒక ఊరు పేరు లేని వ్యక్తిగా ఉంటున్నావు కదా, ఇన్నాళ్ళు ఉన్నాం కదా, ఇంక ముందు కూడా ఇలాగే ఉందాం. నీకు వచ్చిన నష్టం ఏంటి? నేను 2 కుటుంబాలు ఏకకాలంలో నడపగలను, నా దగ్గర సామర్థ్యం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది. ముఖ్యంగా అవసరమైతే నేను దేన్నైనా ఎదుర్కొంటాను, నాకు అసలు అడ్డు చెప్పేది ఎవరు అన్న తీరులో మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. ఇలా ఒక స్త్రీ మీకు తెలిసి ఇలా 2 కుటుంబాలు ఏకకాలంలో నడిపిన పురుషుని చూసుంటారు, కానీ ఏకకాలంలో 2 కుటుంబాలు నడిపిన మహిళలు మీరు ఎక్కడైనా చూసారా? ఉండరు. అలా అని సంబంధాలు లేవా, వివాహేతర సంబంధాలు లేవా అంటే ఉంటాయి, కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ కుటుంబం వీళ్ళకు ఉంటుంది. కానీ భర్త ఒక్కడు 2 భార్యలు చలామణి అవుతారు, ఒక భార్య 2 భర్తలు ఎక్కడా చలామణిలో ఉండరు. ఇది కఠిన వాస్తవం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లోకం ఇలా నడుస్తుంది. కానీ స్వేచ్ఛ ఏం కోరుకుంది? తనకేం చెప్పాడు రిలేషన్కి ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు? నాకు నా భార్యకి పడట్లేదు అన్నది. అసలు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటే, అసలు వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా చోరనంత అన్యోన్యత వాళ్ళ మధ్యలో ఉంటే అసలు ఎందుకు పూర్ణచంద్ర బయటకు వచ్చి స్వేచ్ఛదే తప్పు అనుకుందాం. ఇక్కడ స్వేచ్ఛ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అతనంత మహానుభావుడు, మహాపురుషుడు అయితే. అయితే ఇక్కడ అంటే చాలా మంది చేస్తున్న కామెంట్, స్వేచ్ఛ విషయంలో స్వేచ్ఛకి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ అవడం వల్ల పేరెంట్స్ చేసిన మ్యారేజెస్ డివోర్స్ అయినప్పటికీ కూడా తను ఒక మ్యారేజ్ అయిపోయి భార్య పిల్లలు ఉన్న ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకుని పేరెంట్స్ కు దూరంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్స్ ఎక్కువగా. అవునండి, చేస్తారండి కామెంట్స్. ఇదే మనుషులు పూర్ణచంద్ర గురించి ఎందుకు మాట్లాడరండి? పూర్ణచంద్రకి భార్య పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు స్వేచ్ఛ దగ్గరికి వచ్చాడు? చెప్పండి సమాధానం నాకు. వాళ్ళు ఎవరో కాదు, ఎవరెవరో అంటున్నారని మీరు అంటున్నారు. మీరు చెప్పండి, ఎందుకు వచ్చాడు పూర్ణచంద్ర? మహానుభావుడు అయితే ఎందుకు వచ్చాడు మరి? అతనికి భార్య కావాలి, పిల్లలు కావాలి, మళ్ళీ స్వేచ్ఛలు అంటే అమ్మాయి కావాలి. అంటే తను పెట్టిన లెటర్ ప్రకారం లెటర్ లో ఇప్పుడు నుంచి తన పరిచయం ఉన్నప్పటికీ కూడా తన డివోర్స్ అయిపోయిన తర్వాత నేను పాపకు తండ్రిగా బాధ్యత తీసుకున్నాను, స్వేచ్ఛకి ఆ ఒంటరితనం పోగొట్టాలని, తనకు మంచి లైఫ్ ఇవ్వాలని నేను తన లైఫ్ లోకి వచ్చాను అని చెప్పేసి తన లెటర్ లో మెన్షన్. సరే, ఇప్పుడు ఇవాళ కాతే రేపు ఆయనకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత దేశంలో చాలామంది భర్తలను కోల్పోయిన భార్యలు ఉన్నారు పిల్లల్ని పెట్టుకుని. వాళ్ళందరికీ కూడా స్వాంతం ఇమ్మని చెప్పండి వెళ్ళి. ఏదైనా చెప్పేదానికి కూడా అర్థం ఉండాలి. అసలు నువ్వు ఎందుకు ఇప్పుడు ఈయన మాట్లాడేది ఎట్లుందంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ మేత కోసం ఎక్కాను అన్నట్టు ఉంది తప్పితే, అసలు నువ్వు పిల్లకి తండ్రిగా ఉన్నావా, ఫీజులు కట్టావా, ఇవన్నీ కాదు. ఆ పిల్లకి ఫీజులు కట్టుకోలేదా? స్వేచ్ఛకి జీతం లేదా? ఏమి తక్కువ స్వేచ్ఛకి? నువ్వు ఫీజులు కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నావేంటి? నాకు అర్థం కాదు. అసలు నువ్వెందుకు